హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ చట్నీ. దోసకాయ చట్నీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చూపిస్తూ నేనైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టినాను. దోసకాయ మంచిగా ఉడికించుకోవాలి కదా, సో అందుకనేసి ఫస్ట్ అయితే నేను దోసకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను, నార్మల్ సైజు. ఇప్పుడు ఈ దోసకాయలు నేను ఆయిల్ వేసి కొంచెంగా వేపుకుంటాను. దోసకాయ అయితే యాడ్ చేసినాను కదా, ఇప్పుడు ఆయిల్ కూడా మనము యాడ్ చేయాలి. నేను 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ దోసకాయ ఈ ఆయిల్లో మంచిగా మనం ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి, మాడకుండా. దోసకాయలు ఇట్లా ఆయిల్లో చూడండి ఇంత మంచిగా ఇట్లా ఫ్రై అవుతున్నాయి కదా. సో ఇది 1/2 కిలో దోసకాయ, 1/2 కిలోకి నేను 1/4 కిలో టమాటో అండ్ 200 గ్రామ్స్ మిర్చి, కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వీటితో పాటు ఇవన్నీ మంచిగా మనకి ఫ్రై అయితే అవుతాయి అనేసి ఇప్పుడే యాడ్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు మంచిగా ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టి మనము ఆవిరికైతే మంచిగా ఉడికించుకోవాలి ఇవన్నీ. పచ్చిమిర్చి అయితే మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. టమాటా కూడా కొంచెం చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటే టమాటా కొంచెమే యాడ్ చేయాలి. అందుకనేసి నాకైతే దోసకాయ అంత పుల్లగా లేదు, సో అందుకనేసి నేను 1/4 కేజీ టమాటా అయితే యాడ్ చేసినాను. ఓకేనా? 200 గ్రామ్స్ పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే తగిన అంతగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది ఒక మూత పెట్టి నేనైతే కంప్లీట్గా ఉడికించుకుంటాను. దోసకాయ టమాటా ఇవి ఎక్కడ దాకా ఫ్రై అయినాయో ఒకసారి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుందాము, చెక్ చేసుకోవాలి. కొంచెం బాగానే ఫ్రై అయినాయి. ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సినవి జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పసుపు కొంచెమే వేయండి కలర్ కోసము. వెల్లిపాయలు అయితే మీ ఇష్టం అండి, ఎంతైనా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక పాయ అంతా యాడ్ చేస్తున్నాను, ఒక వెల్లిపాయ అంతా ఒలిచి యాడ్ చేస్తున్నా. సాల్ట్, వెల్లిపాయలు ఇప్పుడే వేసుకోవాలి, వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మెత్తబడతాయి కదా, అవి మిక్సీలో మంచిగా మెదుగుతాయి. అందుకనేసి నేను 3 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మనము కంప్లీట్గా ఇవైతే ఉడికించుకోవాలి. ఇప్పుడు దోసకాయ టమాటా పచ్చిమిర్చి చూడండి ఎంత మంచిగా ఇట్లా ఉడికిపోయినాయో. ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఓకేనా? ఇప్పుడు ఇది చల్లగైన తర్వాత మనము మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇదైతే నేను ఫ్లేమ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మంచిగా అయితే దోసకాయ టమాటా అయితే మంచిగా ఇట్లా ఆయిల్ అయితే ఉడికిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇట్లయితే చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు మనము మిక్సీ జార్లో అయితే వేసుకొని మంచిగా మిక్సీకి అయితే పట్టుకుందాము. నేనైతే దోసకాయ ఈ విధంగా మంచిగా అయితే ఇట్లా రుబ్బుకున్నాను. చూడండి, నేను పల్లీలు కానీ నువ్వులు కానీ ఏవైతే యాడ్ చేయలేదు. ఓకేనా? ఎందుకంటే మనము వాటర్ యాడ్ చేయలే కదా, సో ఇట్లా గట్టిగా అయితే వస్తుంది. ఓకేనా? వాటర్ యాడ్ చేస్తేనే కొంచెం లూజ్గా అవుతుంది పచ్చడి. ఓకేనా? ఇప్పుడైతే మనము పోపు వేసుకుందాము. నార్మల్గా అయితే పోపు వేయకుండా కూడా ఇలా తినొచ్చు, కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం టేస్టీ కోసము మనం పోపు అయితే వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చట్నీ ఇట్లా రుబ్బి పెట్టుకున్నాం కదా, నేనైతే పోపు అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పోపు అయితే యాడ్ చేస్తా. పోపు అయితే మీకు తెలుసు కదా, ఆవాలు జీలకర్ర కరివేపాకు. ఓకేనా?
ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్నాం కదా, చూడండి ఇట్లా ఒకసారి మంచిగా అంతా కలుపుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మన దోసకాయ పచ్చడి. చూడండి మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.